దేవుని కోలి ఈయన కూర్చున్నాడు. ఆగో తెల్లింటికలు ఆయన మా ఆయన. ఓ ఆయన పేరు పవన్ కళ్యాణ్, నా పేరు ప్రవళిక. ఆయన చూడు నవ్వు చూడు ఎంత ముద్దుగా ఉన్నదో. ఆయన నల్లగున్నా కూడా పనులు తెల్లగా ఉన్నాయి. ఐ లవ్ యూ బిడ్డా. ఓ మరి పెళ్లిలో మీ వరుగులు వెళ్తలేమని అయ్యగారు పేరు మార్చి పెట్టిందట కదమ్మా. పేరు మార్చిండు. ఏం పేరు పెట్టిండు? ఆయన పేరు పట్టుకుత్తుల పర్వతాలు, నా పేరు బక్కపిరల బతుకమ్మ. పవన్ కళ్యాణ్ లైన్ లోనే ఉండు. తీసుకొస్తాగానే నువ్వు ఆ చోట ఉండు. మరి గదే నువ్వు బయట ఉండు. బయట గదే షాపాతో ఉండు. బాబా దొరుకుతాని ఎవరా కొంచెం కూడా వచ్చింది. అసలు ఎవరు కాదమ్మా. ఆయన నువ్వు ఎట్ట చేస్తాను అవసరం సార్. ఆయనకు నేను చేస్తాను, ఆయనకు నేను చేస్తాను. నాగా దేవునికి వెళ్ళి క్లియర్ రా. చెల్లెళ్ళు పెడితే గతరు దంగాలు పని పెడితే చదవస్తాడు. సినిమా కాదు, భారతం కాదు, భాగవతం కాదు, రామాయణం కాదు, పురాణం కాదు. ఇంతనేమో మీ పుణ్యమైనటువంటి మా కర్మకించి అనుకుంటాం. వచ్చే కాలమే చంద్రనాథం అయిపోయిందిరా. అనుకున్నా ఎంతో జ్ఞానవంతులు, ఎంతో తెలివి కల్లోడు, ఎంతో బుద్ధివంతులు అనుకున్నా. ఏ కథకాడికి పోయినా, ఏ రామాయణ కాడిపోయినా, ఏ పురాణ కాడిపోయినా చప్పట్టు కొట్టు అన్నప్పుడు చప్పట్టు కొడితేనే చేతులకు ఎన్ను తిట్టుంటాయి. కొట్టినల్ల చేతులేమో గిట్ట, కొట్టినల్ల చేతులు ఇంకా కొంపలాట్లు కోల్పోతాయి. అత్తగా పట్టణం కట్టడం అయితే ఈ మనిషి అంటారు. అటే తిరిగి అవుతుంది.
ఎక్కడే వెళ్ళే చూసిన నాలుగేళ్ళ వెళ్ళినా కూడా నాకు కూడా ఇతడు రామా సప్పట్టు కొట్ట మనులే మోతలేదు మా సొమ్మే పోతలేదు కొట్టిన లక్ష్యానంతా కొత్తలో చుట్టుకుంటారా ఈ పెట్టిన కాదలు భక్తి సభలు భయాలుగా కొట్టిందాయా అందుకే అంటారు ఊరు సర్పంచ్ మంచోడైతేనే ఊరు బాగుపడుతుంది వాండమని మంచోడైతేనే వాళ్ళు బాగుపడతాయి రాష్ట్రపతి మంచోడైతేనే రాజ్యాలు బాగుపడతాయి ప్రధానమంత్రి మంచోడైతేనే ప్రజలు బాగుపడతారు దోలుగొట్టుడు మంచోడైతేనే కథ మంచిగా నడుస్తుంది బయలుదేరనా ఇంటి నచ్చి పందిరి చెప్తుంది అత్తమామ సేవ చేసే అల్లి రాని భర్త సేవ చేసి భాగ్యవంతురాలు నా కర్మ కష్టపడి భర్త ఇంటికి వచ్చే వరకు ఇంటికాడున్న భార్య తన దానం వేసి కురుడు దుద్దుకొని నొచ్చికి పొట్టు పెట్టుకొని చెంబుతో నీళ్ళు ఇసుకని భర్తకి ఇస్తే అయ్యా అసలు పోతుంది కొంతమంది ఆడవాళ్ళు అందరూ ఎదురున్నారేమో సొల్లంతా గారంగా శివుడంతా గారంగా గత కూడా పెట్టుకొని పరుగరం తనకి ఇక్కుంటే ఎదురుగా అయ్యే కేడులో తగ్యం పడుతుంది వారింటితో మంది ఎతడు పరండి శాముతో పడతాడు ఇక అయితే కాడ కోట్లయినాక ఆపైతే ఆపైనాక పుల్లైతే పుల్లైనాక సొల్లు కాకుండా మందిళ్ళు తెలియదు నాకు శివుడి తల్లి రాని మస్తు శివుడి తల్లి భాగ్యవంతురాలు రామ రామ సీతారామ గడి గడి నేను మాదిగోలుకుందా మాదిగోళ్ళకి పోతే పిచ్చిలేస్తుంది కానీ నీది పోయి కళ్ళతో చూసుకుంటే కడుపు నిండా అవుతా
ఏమైంది మనసు నువ్వు కరిగేదాన్ని పిల్ల అనుకుంటున్నావు ఇద్దరు అనుకుంటున్నావు అక్కడ అనుకుంటున్నావు సెక్కే అనుకుంటున్నావా పిల్ల రోజు కలిగే రావడం పిల్ల అప్పుడప్పుడు గ్యాస్ ఏడు అన్నం వండి పెడతారు చికెన్ మనపాలి మటన్ మనపాలి అలుసుతో నచ్చలేదంటే తలకాయ పోటీ వేస్తారు పిల్ల అలుసుతో నచ్చలేదంటే కారం పప్పు వేస్తారు కొడుకు డుక్క పెట్టి వేస్తారు ఉప్పు కారం నిన్న చెప్తారు రోజు కింద ఊరు కానీ ఎందుకు కరుగుతుందమ్మా ఏంటి రాబో పరకాల పట్టాలు ఒక ముసలైనకు ఏమైంది కాళ్ళకెళ్ళలేమో చేతులకెళ్ళలేమో మొండికాయలు ముడుతున్నాయి ఊరిపోయినప్పుడు ఆయన భార్య ఆయన కాళ్ళు కరగలేదు ఆయన ఏ పాపం చేసిండో ఆడి బిడ్డలు తిట్టిండు అభిమాని పట్టిండు ఆయన కట్టిన గుడి కూర్చొని అన్నారమ్మా నీ కాళ్ళు కట్టుడు తప్పంటే అంటే ఆయన కచ్చి రోగం నీ కట్టు నిన్ను మమ్మీ అయ్యా ఏం బంగారు వాడు కొండ కట్టుకో ఏమిటే మనసు ఆయన కచ్చిన రోగం నాకు అత్త మంచిది అనుకుంటానవా తెలంగాణ పన్నెండు బస్సులను వెళ్ళిపోదామన్నట్టు డ్రైవర్లు కండక్టర్లు ఇంట్లో వండుకున్నట్టయితే పిల్ల మనకంత వేరైతుంది మనసు వేరైతుంది ఇంట్లో కూలర్ ప్యానికి నువ్వు వండుకోవాలి ఇంటి రేపులో కింద బతుకు అవుతుందమ్మా అంటే తెలంగాణ బందంటే బతులను వెళ్ళి అయితే ఆ రోగం వస్తే ఏమో ఎత్తులు ఉన్నది గడేమో సిగ్గు ఎట్లా తిందరా అయ్యా సరే ఉన్న కథ నువ్వు ఎప్పుడన్నా వరంగల్కు హైదరాబాద్కు సిటీకి పోయి సాయంత్రం 9:30కి రాకపోతే పిచ్చి కుప్పని తెలుగుతా ఇంట్లో పడి తిరుగుతా
అన్నం అనుకూలం చేసిన వాడు భార్య కానుగూర కాంచి కంటరిపో దాకా కళ్ళ చూసేది అబ్బా నేను రోజు కచ్చిరి పోయే నా భార్య కిలకిరి నవ్వుకుంటూ ఉండేది ఇలా పడగలమ్మకం కాంతి తప్పింది ఇకలాటకు వచ్చింది వెళ్ళి అమ్మలాటకు ఆలిపోయింది మండలు ఎదిగిన మామిడిలో మనసు తిన్నవాయనమ్మ భార్య గుడ్డులాంటిది భర్త అంటే ఒక్కొక్క కంటే లాంటి వాడు భార్య కష్టం వచ్చినాడు భర్త అనుకోవాలి భర్త కష్టం వచ్చినాడు భార్య అనుకోవాలన్నారమ్మా భార్య భర్తల బంధం అంటే బహు గొప్పలు ఉన్నారు 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం ఏ కొడుకులతో చెప్పని మాట ఏ బిడ్డలతో చెప్పని మాట భర్తకు భార్య చెప్తుంది భార్యకు భర్త చెప్పుకుంటాడమ్మా భార్య భర్తలు ఒకటే ఇచ్చిన బ్రహ్మలోకం ఒకటి సత్యమూర్తులు ఒకటే ఇచ్చిన స్వర్గలోకం ఒకటి అన్నారమ్మా ముద్దంత మగవాడు అడిగి 60 కష్టం చేసే వరకు ఇంటికాడున్న భార్య చేదు తీర్చాలి కానీ సమస్య కాకూడదన్నారమ్మా ఎత్తు ఏడు శ్రీవంశం ఆడు తెలిసిన గొప్ప ఏనాడు చేసుకురాదన్నారమ్మా మర్యాద ఎన్ని లేక చిన్నమైందా బంగారం లేక చిన్నమైందా ధనము లేక చిన్నమైందా ధాన్యము లేక చిన్నమా ఆయన కనుక నా భార్య ఎందుకొరకు చిన్నమా ఆయనమ్మా ఒకవేళ నీకు ఇష్టమైతేనే ఇష్టమైనారు ఒకవేళ నీకు ఇష్టం కాకపోతే ఈ ఊళ్ళో వాళ్ళ లోను నాయో దేవుకోలేక చూస్తారు వాళ్ళు అక్కడ రాజ్యం తీసుకొచ్చి నేను లోనిపోయేదానికి రారా అలా మగవారా మనిషి మనాలు పెట్టుకుంటే మనిషి దక్కబోవడం కన్యకు సొమ్ముల మీద రండి అసివిళ్ళకు పాల మీద రండి కందకు ఎవరు కాపాయన్నారు అన్నారు సొమ్ములు లేకనా ఆడోళ్ళు మహిళా సంఘం పెట్టిన గంజలు వింటే ఆడోళ్ళు కుటుంబ ఆయన గంజలు చేరుకు 200 రూపాయలు అయింది ఆడోళ్ళు అంబర్ పుక్కిన గంజలు 30 రూపాయలకు ఒక అంబర్ అయింది లాక్డౌన్ లో 150 రూపాయలు పెట్టిన దొరకలేదు అయ్యి అంబర్ ఈ పొల్ల అంబార్ బుక్ సన్నమూతలు ఇస్తున్నారు వారి నా భార్య కాదు సంసంపుతుందా
మామ ఎది మీద ఎంత వల్ల పాడు చేయబడడం లేకే గుర్రాడి ఏడే రాజ్యాలు కోట్లాది అతి లక్షణాలు డబ్బున్నదమ్మా పరణాలు అగండ భూషణాలు టెంపుల్ మాణిక్యాలు పుష్పరాగాలు తోటలు వీరెన్నో మరెవరు చెప్పుకుంటారయ్యా నారాయణుడా అడిగిన మానవ జీవితం అంటే మనము సిద్ధం కాదు కరెంటు బుక్క ఎలాంటిది మానవ జీవితం గలాంటిది రాదా కరెంటు బుక్క ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొందిన తీరి ఎప్పుడు పండుగ జరిగేది ఎవరికి తెలియదు రాదా మానవుడు అనుకుంటాడు ఒంటెలాతో కూడా అయినప్పుడు దేవతకున్నప్పుడు నా దేవతోడు నాకు ఏమక్కరా అది వేల 10 గురాల భూమి ఉన్నారే బాయి ఓడారే బంగుల గట్ట అనిపిస్తుంది తను ముగ్గురాదా కాలు దగ్గర ఉడిగి మంచాల పట్టనాడు నా ఈ మనసుకి మరో మనిషి తోడు కావాలే మనవుగా తీరాడు నడిచేడు కొడుకులే జరిగే పండుగ సిక్కివారి నల్ల తండ్రి అయ్యా కనుకున్నాడు ముగ్గురు కొడుకులా ఇద్దరి పిచ్చరా
మొక్కలారా నీకు తండ్రి మల్లవా నా గోపురు కొడుకు రాని నాగిద్దరు బిడ్డే రాని దాటల్లి మల్లవా దాటల్లి అయినయ్యో నా గోపురు కొడుకు రాని కాని కట్టవు ఎది కాకి నమ్మలేరు నమ్మలేరు కాకి రాగని బాబర్ హితుగా కొడుకులు పెళ్లి చేసిండు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిండు ఇవాళ అయినయ్యా